వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. ఖచ్చితంగా సెప్టెంబర్ 10న జరగబోయే సంఘటన ఇదే. ఇదిగో చూడండి, ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వెంటాడబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరికి మంచి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. ఈ రాశివారు అందరూ మనవారే అనుకుంటూ కలుపుకునే మనస్తత్వంతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి అనేది స్థిర స్వభావమైన రాశి. ఈ రాశి వారి ఆలోచనలు కూడా ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాని మీద నిలబడి ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇతరుల మీద ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు. వీలైతే సహాయం చేయడమే తప్ప ఒకరి దగ్గర నుంచి సహాయం ఆశించాలనే మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వారిలో మనకు కనబడదు. అయితే వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువు మీకు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దొరికే అవకాశం కనిపిస్తుంది. ఈ శత్రువు అనేది మీ వృత్తి వ్యాపారాల్లోనూ లేదా ఉద్యోగంలోనూ కుటుంబ పరంగాని స్నేహితుల్లో కూడా ఉండవచ్చు. ఈ శత్రువు కారణంగా మీరు ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా మీ స్థితిని దిగజార్చడం కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం లేదా ఇవన్నీ కుదరకపోయినట్లయితే మానసికంగా అయినా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశివారు సహజంగా అందరినీ మనవారే అనుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. అయితే దీన్నే కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని మీ యొక్క మంచితనాన్ని వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకొని తర్వాత మీకే దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది. 12 సంవత్సరాలుగా మిమ్మల్ని వెంటాడే శత్రువుని ఈ సమయంలో కనుక మీరు వెతికి పట్టుకున్నట్లయితే ఇక వృశ్చిక రాశి వారికి ఎదురు తిరిగిన రాజయోగం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే సెప్టెంబర్ 10న మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతుంది. ఇది మంచి లేదా చెడు ఏదైనా కావచ్చు. దీనివల్ల మాత్రం మీ జీవితం మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సంఘటన కారణంగా ఒకటి వృశ్చిక రాశి వారు ఆర్థికంగా విపరీతమైన ధనయోగాన్ని పొందడం లేకపోతే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటన మాత్రం మీ జీవితాన్ని ఒక మలుపు అయితే ఖచ్చితంగా తిప్పుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్య విషయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళడానికి ఆపుతున్నటువంటి వ్యక్తులు ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ బయట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కబడతాయని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వ్యాపార వ్యవహారాల్లో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మేయడం మంచిది కాదు. వ్యాపార పరంగా మీ దగ్గర వ్యాపారం నేర్చుకున్నవారు కృతజ్ఞతాభావం లేకుండా మీకు పోటీగా ఉండటం లేకపోతే వ్యాపార పరంగా మీ గురించే తప్పుడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు కానీ మీ జీవితంలో ఉన్నట్లయితే ముందుగానే వారిని గుర్తించి అలాంటి వారిని దూరం పెట్టినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా మీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా ఉంచండి. అంటే పని పూర్తయ్యే వరకు కూడా ఎవ్వరికీ ఆ పని గురించి చెప్పకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా బాగానే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వివాహ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహానికి సంబంధించి ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదలు పెట్టుకోవడం మంచిది. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు.
ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు మాత్రం కావలసిన రూపంలో అందుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకున్నా, ఆ సమయానికి మీ చేతిలో డబ్బు లేకపోయినా మీరు ప్రయత్నం ప్రారంభించిన వెంటనే ఏదో ఒక మూల నుండి డబ్బు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా రాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, అలానే వ్యాయామం చేయడం, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు కానీ, నొప్పుల కొరకు కానీ తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒంటికి ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి 2 ఆడ మనుషులు, 1 మగ మనిషి మీకు తెలిసే మిమ్మల్ని వెంటాడతారని తెలుసుకోవచ్చు. అయితే వారు ఎందుకు మీ వెనకాల పడుతున్నారో మాత్రం మీకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. వీరి వల్ల మాత్రం మీ జీవితంలో అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ 2 వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరి కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవడం కానీ, వృత్తిపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ 3 వ్యక్తులు కూడా మీకు సరైన సమయానికి సలహాలు ఇస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారు. ఈ వ్యక్తుల కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి ప్రవేశించే అదృష్ట దేవతలు లేదా దేవుళ్ళుగా భావించవచ్చు. ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా మాత్రం మీ మాటే పైచేయిగా ఉంటుంది. రాజకీయ పరంగా అనుచరుల బలం, ప్రజా బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఒంటరిగా ప్రయాణం అయితే చేయవద్దు. అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవ దర్శనాన్ని చేసుకొని మీరు ప్రయాణం ప్రారంభించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో వారి యొక్క అన్యోన్యత పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పడం కానీ, లేదా వారితో కూర్చొని అధిక సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి మొదట చెప్పుకున్నట్టుగా 12 సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేయటం వల్ల ఇక మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుందని చెప్పుకోవచ్చు. వారిని మీరు పూర్తిగా బయటకు చెప్పకుండా వారిని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. వారి గురించి మీకు తెలిసినట్టు వారికి తెలిసినట్లయితే మీకు మరింత ఇబ్బంది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు బంగారం, వెండి, అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఈ మాసంలో అధికంగా కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి శివుని ఆరాధన బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.